మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేశారని వైసీపీ మీడియా ప్రతినిధి శ్యామల ఆరోపించారు. ఇలాంటి పరిస్థితిలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి కుటుంబానికి ధైర్యం చెప్పడానికి వెళ్లిన వైసీపీ నాయకులు కార్యకర్తలకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేయడం దారుణమన్నారు. ఇలాంటి అక్రమ రాజకీయ ప్రతీకార ప్రభావంతో పెట్టే కేసులకు భయపడేదే లేదని స్పష్టం చేశారు. పిన్నెల్లి గారు ఇవాళ ఒక 1000 మందితో ర్యాలీగా వెళ్తారు, లేదా 10,000 మందితో ర్యాలీగా వెళ్తారు అంటూ వాళ్ళే ఏవేవో ఊహాగానాలు అనుకుని ఈరోజు 144 సెక్షన్ అమలు చేశారు ఆయన ఇంటి నివాసం చుట్టూతా కూడా. అసలు అలాంటి ఉద్దేశం ఏది కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి లేదు. నోటీసులు ఇచ్చి బ్యారిగేట్లు పెట్టి ఆపేసినటువంటి పరిస్థితి మీరు అందరూ చూశారు ఉదయం నుంచి కూడా. అలాగే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అయితే ఇళ్లకు వెళ్ళి నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్ట్లు కూడా చేసిన సంగతి కూడా మీరు చూసారు. అంటే అసలు ఈ కేసు కూడా మనం చూసుకున్నట్లయితే అసలు పిన్నెల్లి బ్రదర్స్ కి ఎలాంటి సంబంధం లేనటువంటి ఒక కేసులో వీళ్ళు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అయితేనేమి, ప్రస్తుత అధికారులు అయితేనేమి, ఎందుకు ఎలాంటి సంబంధం లేదు అని గట్టిగా చెప్తున్నాము అంటే, ఏదైతే మేమే స్వయంగా వెళ్ళి ఓకే వస్తున్నామని చెప్పాము కోర్టుకి, మేము రాము అంటే అప్పుడు మీరు ఇంత హడావుడి చేయాలి. అంటే ఏం ప్రొజెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు మీరు పబ్లిక్ కి? పిన్నెల్లి గారు ఇవాళ ఒక 1000 మందితో ర్యాలీగా వెళ్తారు, లేదా 10,000 మందితో ర్యాలీగా వెళ్తారు అంటూ వాళ్ళే ఏవేవో ఊహాగానాలు అనుకుని ఈరోజు 144 సెక్షన్ అమలు చేశారు ఆయన ఇంటి నివాసం చుట్టూతా కూడా. అసలు అలాంటి ఉద్దేశం ఏది